హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ సొరకాయతో చాలా హెల్తీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, డిన్నర్‌లో కానివ్వండి, ఒక మంచి రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నామండి. బన్సీ రవ్వ అంటాం కదా! సన్నగా ఉంటుంది అది. తర్వాత అదే కప్పుతో అరకప్పు మజ్జిగ తీసుకున్నాము. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. మనకి రవ్వ చక్కగా నానింది. దగ్గర పడిందనమాట బాగాను. మనకి ఇలానే ఉండాలండి. సొరకాయ తురుము వేసుకుంటాం కాబట్టి దానిలో నుంచి నీరొస్తుందండి. పలచన కాకూడదనమాట అస్సలు. ఎందుకంటే మనం రొట్టెలాగా కాల్చుకోపోతున్నాం కాబట్టి. రుచికి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్‌లొచ్చి పెసలండి ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నామనమాట. అవి వేసుకుందాము. ఒక కప్పొచ్చేసి నిండుగా సొరకాయ తురుము తీసుకుందామండి. ఇది లేతగా ఉన్న సొరకాయ అనమాట. అందుకని నేను అలానే వేసేసానండి. గింజలతో పాటే కలిపి తురుముకున్నామనమాట. చాలా లేతగా ఉంది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఒకవేళ గింజలు గనక ముదిరినట్టుగా ఉంటే గింజలు తీసేసి మిగిలిన సొరకాయ తురుముకోవచ్చు మీరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. చేసుకోవటం కూడా చాలా ఈజీ. మనకి సొరకాయలో నీరుంటుంది కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకా మనం ముందుగానే ఎక్కువ మజ్జిగ కానీ, నీళ్ళు కానీ వేసి కలుపుకున్నట్టయితే పిండి మనకి పలచన అయిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకొచ్చుకున్నామనమాట. దాన్ని కూడా వేసి కలిపేసుకుందాము. మనకిలా పప్పులు వేసి తాలింపు వేసుకోవటం వల్ల తినేటప్పుడు చాలా బావుంటుందండి. మనం పెసలు కూడా వేసుకున్నాం కాబట్టి అవి వేగి మనకి కరకరలాడుతా చాలా కమ్మగా ఉంటుందనమాట రొట్టె. ఇప్పుడు కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. ఇలా కొంచెం పిండి వేసుకొని దీన్ని పలుచగా చేసుకుందామండి. ఇలా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాము పలుచగా. పలుచగా ఉందనుకోండి అప్పుడే మనకి చక్కగా మంచి ఎర్రగా కాలుతుంది. క్రిస్పీగాను ఉంటుందనమాట. ఒక పక్క మనకి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము. 2 పక్కల కూడా మనకి ఎర్రగా కాలాలండి. అప్పుడే దీని టేస్ట్ బావుంటుందనమాట. ముందుగా ఒకే పక్క మనం ఎర్రగా కాల్చుకున్నామనుకోండి, పెసలనేది మనకి ఎక్కువగా గట్టిగా కాలుతాయనమాట కరకరలాడుతా. కట్టకట్టలాడుతా ఉంటాయి. కరకరలాడుతా కాదండి. అంత టేస్ట్‌గా ఉండదనమాట. అందుకని 2 పక్కల ఇలా కొంచెం కొంచెంగా వేగేటట్టుగా ఎర్రగా కాల్చి తీసుకున్నామనుకోండి, చక్కగా మంచి క్రిస్పీగా వేగుతాయనమాట. చూసారు కదా! చక్కగా రెడీ అయిపోయినియి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుందండి టేస్ట్ అయితే. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను అల్లం చట్నీ చేశానండి ఇక్కడ. కొబ్బరి చట్నీ కూడా చాలా బావుంటుంది దీనిలోకి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.